హలో అండి, మీరు బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈ వీడియో కంపల్సరీ మీరు చూస్తారని నేను అనుకుంటున్నాను. మనస్ఫూర్తిగా మీరు కంపల్సరీ మీకు చూడాలండి. వీడియో బాగుంటుంది. మీరు ఈ వీడియో చూస్తే మీకు నచ్చిద్దని నేను అనుకుంటున్నాను. చూసిన వాళ్ళు ఒక లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడైతే చూడండి, మేమైతే నారాయణ స్వామి దగ్గరికి అయితే వచ్చాను నేను. ఇక్కడ అంతా గ్యాస్ స్టవ్లు అయితే పెట్టారనమాట. మనిషికి ఇబ్బంది లేకుండా, మనకి భక్తులకి ఇబ్బంది లేకుండా గ్యాస్ స్టవ్లు అయితే పెట్టారు. అట్ట 3 లైన్లు అయితే పెట్టారు. ఎక్కడ సైడ్ అయినా వండుకోవచ్చు, పొంగల్ పెట్టుకోవచ్చు అనమాట. మంచిగా పొయ్యికి కానీ మంచి గ్యాప్ ఇచ్చారు. ఎక్కడైతే అంతకుముందు నేను చిన్నప్పుడు, నాకు 10 సంవత్సరాలు ఉన్నప్పుడు నేనైతే ఈ గుడికి వచ్చాను. తర్వాత ఇప్పుడు వచ్చాను. చాలా అంటే చాలా మారిపోయింది. అంతకుముందు అక్కడికి ఇగ్గరంగా లేకుండా ఉండే, ఇప్పుడు ఇగ్గరంగా పెట్టారు. ఇదంతా మటు చెట్లు అన్నీ ఉండే, పిచ్చి చెట్లు అంతా తీసేశారు, మంచిగా చేస్తారనమాట. ఇప్పుడు బాగుంది, మారిపోయింది అనమాట. నారాయణ స్వామి దగ్గరికి లోపల దర్శనం పోవాలంటే ఇక్కడ కొబ్బరికాయ కొట్టుకొని మనం అప్పుడు లోపలికి వెళ్ళాలి. అప్పుడు దాకా వెళ్ళేది. అంతలేక అమ్మోలేమో అక్కడ పొంగలు పెట్టుకుంటున్నారు. మనమైతే ఇక్కడైతే మనం ముందు కొబ్బరికాయ కొట్టుకొని పోయి క్యూలో నిలబడదామని చెప్పేసి మేమైతే అంతా ఇక్కడ కొబ్బరికాయలు అయితే కొట్టేసుకుంటున్నాము. అప్పటికి ఇప్పటికి చాలా తేడా అండి. ఇక్కడ ఏంటంటే మనకి నారాయణ స్వామి అంటే మనకి పొడలు, మళ్ళీ అక్కడ నుంచి మనకి ఏమైనా గాథ లెక్క దురదలు బొల్లు వేయినట్టు ఇలా ఉందనుకో, మనం ఈ గుడి దగ్గరికి వస్తే మనకి చాలా నయం అవుతుంది. నారాయణ స్వామి అనమాట. ఆయన ఏడుకుంటే, ఆయన ఈబూది పెట్టుకుంటే చాలండి. ఒక గాథ కానీ, ఒక బొల్లి కానీ, ఒకటి మళ్ళీ అక్కడ నుంచి ఏమైనా పొడలు లెక్క వచ్చినా కానీ ఏదైనా కానీ వెళ్ళిపోతుంది అనమాట ఇక్కడ. అందుకని దానికి ఆయన అంత అనుకుంటే చాలు, ఆయన నయం చేస్తాడు అనమాట. నారాయణ స్వామి అనుకుంటే చాలు. ఒక పాము గురించి కానీ, ఏదైనా ఒక పాము కనపడ్డా, కళ్ళల్లో ఊరక కనపడుతున్నా, ఒక పాము ముట్టినా కానీ, మనకి కరిచిన ఏదైనా కానీ ఆయన అనుకుంటే చాలా తక్కువ అవుతుంది అనమాట. ఆయన అంత మంచి పవర్ఫుల్ అనమాట. ఆయన దగ్గరికి కంపల్సరీ అయితే రావాలి. ఇక్కడైతే మా చిన్నమ్మ అయితే ఆడేమో పెద్ద చిన్నమ్మ ఏమో కొబ్బరికాయ ఒలుచుకుంటుంది, మా అత్త కూతురేమో కొబ్బరికాయ కొట్టుకుంది. ఇక్కడేమో చిన్నమ్మ కొట్టుకొని వెళ్ళిపోయింది అనమాట. ఇప్పుడే మా చిన్నమ్మ ఇక్కడ నాగదేవతకి తల్లికి ఇక్కడ దండం పెట్టుకుని గంట కొడితే చాలా మంచి జరుగుతుంది అనమాట. మనకున్న కష్టాలు కానీ చాలా వెళ్ళిపోతాయి అన్నమాట. మనకి ఏమున్నా కానీ కంపల్సరీ ఎవరైనా కానీ పొయ్యి ఉంటే పోకుండా ఇక్కడైతే ఆయనకి నైవేద్యం తీసుకెళ్తున్నారనమాట. కరెక్ట్గా ఆయనకి నైవేద్యం లోపల తీసుకెళ్ళి 12 గంటలకు ఆయనకి నైవేద్యము అప్పచెప్పేస్తారు స్వామికి. ఆ నైవేద్యం అయిపోయిన తర్వాత మనకి అప్పుడు మన భక్తులకు లోపల పంపిస్తారు అనమాట. 12 గంటలకి నైవేద్యం అయిపోవాలన్నమాట. అదిగో నారాయణ స్వామి, ఎవరైనా ఉంటే దర్శనం చేసుకోండి. చూడాలనుకుంటే ఎంత బాగుంటే అంత బాగుంటుంది. ఆయన అనుకుంటే చాలు అనమాట. నాకు అప్పుడు పేదానికి ఇక్కడ ఏదో గుళ్ళు వచ్చింది. గుళ్ళు వస్తే నాకు ఒక తోళ్ళు వేసి వస్తుంటే అప్పుడు నేను 2-3 సార్లు పోతేనే నాకు తక్కువైంది. అమ్మ పొంగళ్ళు అయిపోయింది, పెట్టుకోవటం అంతా అయిపోయింది అనమాట. మేము ఇది ఎత్తుకుని అంత ప్రసాదం అంతా పెట్టేసామన్నమాట. మేమైతే గుడికా నుంచి ఇట్లా ముందుకి బయలుదేరుతూ ఉన్నాము. అక్కడ బయట అంతా ప్రసాదం పెట్టిన స్వామికి నాయనకి అంతా పెట్టేసినాము. అందరు నడుచుకుంటూ ముందుకైతే వెళ్ళిపోతున్నాం అనమాట. వెళ్ళిపోయినాక మా అమ్మలందరూ కొబ్బరికాయలు కొట్టేసుకున్నాక మా అమ్మ అయితే కనిపించినాక మా అమ్మ అయితే లాస్ట్కి దొరికింది. ఇక్కడైతే అన్నదానం అయితే బాగా చేశారు. చిక్కుడుకాయ పై పులిహారము, అన్నము, సాంబారు అన్నీ పెట్టారనమాట. చాలా బాగుంది. కంపల్సరీ ఇంకొక వీడియోతో వస్తాను. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియో నచ్చినట్టుకుంటే మేము ఎక్కడైనా అన్నం తినైతే